అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి దశాంతర దశ ద్వాదశ భావాలు వాటిపై దృష్టులు ఉచ్చ నీచ స్థానాలు షడ్బలాలు మొదలగు అనేక అంశాలను అలాగే అన్ని రంగాల వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలను చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది గమనించగలరు. ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం అనురాధ కరణం విష్టి భవ పక్షం శుక్లపక్షం యోగం ప్రీతి రోజు సోమవారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:45 నుండి 12:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:18 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2:52 నుండి 3:39 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:45 నుండి 9:13 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:40 నుండి 12:08 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. అక్టోబర్ నెల 7వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. వృషభ రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి సోమవారం నాడు ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురిచేస్తాయి. వివాహం అయిన వారు వారి యొక్క సంతానము చదువు కొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. టెన్షన్ గల సమయం గడుస్తుంది. కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది. ధ్యానము యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరం కాగలవు. మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈరోజు నిజం కావచ్చు. మీరు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. పని చేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన వేళకు సహోద్యోగుల నుండి సహాయం అందగలదు. అది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపినంత బిజీగా మారవచ్చు. మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి. దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు. మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరము లేదు. అవి ఈరోజే నిజం కావచ్చు. అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు. అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు. ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు. కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది. కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు. కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి.
సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు. మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించివేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగలదు. అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు, ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. వృషభ రాశి వారికి సోమవారం నాడు వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అనుకూలంగా లేవు. వృషభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి వ్యాధులు మరియు లోపాలను వదిలించుకోవడానికి 15 నుండి 20 నిమిషాలు రోజు సూర్యకాంతిలో స్నానం చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.